ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఒక ఫోబియాతో చాలా మంది బాధపడుతుంటారు. అది ఏంటి అంటే ఇతరులు మన కోసం ఏమనుకుంటున్నారో. చాలా మంది వాళ్ళ జీవితాల్లో అనుకున్న గమ్యం చేరలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఏ పని ప్రారంభించినప్పుడు కూడాను వాళ్ళకి ఒకటే థాట్ వస్తుంది, ఇతరులు ఏమనుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇటువంటి థాట్ ప్రాసెస్ వలన చాలా మంది జీవితంలో చేరవలసిన గమ్యాన్ని చేరలేకపోతుంటారు అనమాట. మనలో ఎవరైనా సరే ఇటువంటి ఆలోచన తీరు ఉంటే మాత్రం మనం తప్పకుండా బయటపడవలసిన అవసరం ఉంది. కనుక మనం ఒక చిన్న కథ ద్వారా ఈ టాపిక్ ని చక్కగా డిస్కస్ చేసుకుందాం మిత్రమా. ఒక చిన్న కథ ఏంటి అంటే వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఒక తండ్రి కొడుకు ఒక ఊర్లో ఉంటారు. వాళ్ళకి ఒకసారి అనిపిస్తుంది ఒక మంచి గుర్రం కొనుక్కుంటే మన అవసరాలకు పనికొస్తుందని చెప్పేసి అక్కడికి ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సిటీకి వెళ్తారు. ఒక మంచి గుర్రాన్ని కొనుక్కుంటారు. ఇద్దరు కూడా ఆ గుర్రం పైన స్వారీ చేస్తూ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం బయలుదేరుతారనమాట. కొంత దూరం వచ్చాక ఎవరో అంటారనమాట, అయ్యో అయ్యో పాపం గుర్రాన్ని చంపేస్తారా ఏంటి, ఇద్దరు కూడా గుర్రం పైనే ఉన్నారు చూడండి అని చెప్పేసి ఎవరో అంటారు. ఆ మాటకి ఇద్దరు బాధపడి ఇద్దరు దిగిపోతారు. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, నాన్న పర్వాలేదు, నువ్వు గుర్రం పైన కూర్చో, నేను నడుస్తానని చెప్పేసి కొడుకుని గుర్రం పైన కూర్చోబెట్టి తండ్రి నడుస్తుంటాడు అనమాట. కొంత దూరం వెళ్ళాక కొంతమంది ఏమంటారు అని అంటే, చూడండి చూడండి, కొడుకేమో గుర్రం పైన ఉన్నాడు, ముసలివాడైన తండ్రి నడుస్తున్నాడని చెప్పేసి ఏమిటి అన్యాయం అని చెప్పేసి అనేసరికి ఆ పిల్లవాడికి కించిత్ బాధ అనిపించి పిల్లవాడేమో కిందకి దిగిపోతాడు. నాన్నగారికి చెప్తాడు, నాన్నగారు మీరు కూర్చోండి గుర్రం పైన అని చెప్తారనమాట. కొంత దూరం వెళ్ళాక ఎవరో ఏమంటారంటే, చూడండి చూడండి, తండ్రి గుర్రం పైన ఎక్కి మండు టెండలో చిన్నపిల్లాడిని నడిపిస్తున్నాడు అని చెప్పేసి ఎవరో అంటారు. అప్పుడు ఆ తండ్రి కూడా దిగిపోతాడంటే ఇద్దరు నడుచుకుంటూ అలా గుర్రంతో వెళ్తుంటారనమాట. కొంతమంది అంటారు, చూడండి చూడండి ఎంతటి వెర్రి వాళ్ళు, డబ్బులు పెట్టి గుర్రాన్ని కొనుక్కొని కూడా వీళ్ళు నడుచుకొని వెళ్తున్నారు, ఎటువంటి మూర్ఖులు అని చెప్పేసి అంటారనమాట. వీళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇలా వీళ్ళ ప్రయాణం ఇంటికి చేరక ముందే చీకటి పడిపోతుంది అనమాట. చిన్న కుటీరం కనిపిస్తుంది. అక్కడ ఒక సాధు ఉంటారు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే, గురువు గారు ఈ రాత్రి ఒక్కరోజు మాకు ఇక్కడ చిన్న ఆశ్రయం ఇవ్వండి, మేము రాత్రి ఇక్కడ రెస్ట్ తీసుకుని ఉదయాన్నే బయలుదేరిపోతామని చెప్తారనమాట. సరే అని చెప్పేసి సాధువు కదా ఆయన ఉంటారనమాట. అలా అక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటారు. గుర్రం కావాల్సిన మేత వేస్తారు. వీళ్ళకి కూడా సాధువు ఏదో పెడతారు, తింటారనమాట. ఆ తండ్రికి ఏమనిపిస్తుంది అంటే, ఈ రోజు నేను ఏ సమస్య అయితే ఎదుర్కొన్నానో ఇది గురువు గారితో చెప్తే బాగుందని చెప్పేసి ఆ గురువు గారితో చెప్తారనమాట. గురువు గారు ఇలా జరిగింది, మేము వస్తున్న మార్గంలో ఒక్కొక్కరు ఇలా అన్నారు, అందుకే మేము మా గమ్యాన్ని చేరలేకపోయామని చెప్పేసి ఆ గురువు గారితో అంటారనమాట. అప్పుడు గురువు గారు ఒకే ఒక్క మాట అడుగుతారనమాట, గుర్రం కొనుక్కున్నది ఎవరు? మీరు. డబ్బు ఎవరిది? మీది. గుర్రం యొక్క బాగోగులు ఎవరు చూసుకుంటారు? మీరు చూసుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే మీరు గుర్రం కొన్నాక గుర్రం పైన మీ తండ్రి కొడుకులు కూర్చున్నాక గుర్రం ఏమైనా ఇబ్బంది పడిందా? లేదు గురువు గారు అన్నాడు అన్నమాట. అలాంటప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటుంటారు, మీరు ఉదయాన్న లేవండి, రేపు ఉదయం మీరు లేచిన తర్వాత గుర్రానికి చక్కగా కొడితి పెట్టి మీరిద్దరు తండ్రి కొడుకులు గుర్రం మీద బయలుదేరండి. ఎందుకంటే ఆ గుర్రం చాలా పటిష్టంగా శక్తివంతంగా ఉంది, మీ ఇద్దరి తాలూకు బరువు కూడా తను మోయగలదు, దానిలో ఇబ్బంది ఏమీ లేదు, జనాల మాటలు పట్టించుకోకుండా మీరు ఉదయం మీ ప్రయాణాన్ని ప్రారంభించండి అని చెప్పేసి గురువు గారు చెప్తారనమాట. అప్పుడు ఉదయాన్నే తండ్రి కొడుకులు లేస్తారు, చక్కగా గుర్రానికి కొద్ది కుడితి పెడతారు, కొద్దిగా అల్పాహారం సాధువిస్తే అది కూడా స్వీకరిస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను గుర్రం పైన కూర్చొని వాళ్ళ యొక్క ఇంటికి ప్రయాణం ప్రారంభిస్తారు. ఇతరులు అనుకునే మాటల వైపు ధ్యాస పెట్టకుండా వాళ్ళ ప్రయాణం సాగిస్తే ఉదయం అల్పాహారం తీసుకుని బయలుదేరిన వాళ్ళు మధ్యాహ్నం భోజనానికల్లా ఇంటికి చక్కగా చేరుకున్నారనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న సారాంశం ఏంటంటే, జీవితం మీది, స్ట్రగల్స్ మీవి, సంపాదన మీది, మీరు జీవితంలో పొందవలసిన ఆశయాల కోసం పడుతున్న బాధలన్నీ మీవి. అదే కాని ఇతరులు ఏమనుకుంటున్నారో అన్న ఆలోచనతో మనం ఆగిపోయామనుకోండి, మన జీవితంలో ఎదుగుదల ఉండదన్నమాట. చాలా మంది పెద్దలు చెప్తుంటారట, ఇఫ్ యు వాంట్ టు బి సక్సెస్ఫుల్, బి డమ్ అండ్ డెఫ్ ఫర్ దిస్ వరల్డ్. కొన్ని సందర్భాల్లో జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఒక చెవిటివాడిగా, ఒక మూగవాడిగా
ఉండడమే చాలా మంచిదని చెప్పేసి చాలా మంది పెద్దలు చెప్తుంటారు మిత్రమా. సో అందుకని ఇతరుల యొక్క మాటలు పట్టించుకొని మీ యొక్క గమ్యాన్ని కానీ మీ యొక్క జీవిత గమనాన్ని కానీ మార్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే కేవలం నీ అంతరాత్మ సాక్షిగా చేస్తున్న పని నీకు కరెక్ట్ అనిపిస్తున్న పని చేసుకుంటూ వెళ్ళు. నీకు ఏ లక్ష్యం అయితే నువ్వు పెట్టుకున్నావు ఆ లక్ష్యం వైపు అలాగే సాగుతూ వెళ్ళు మిత్రమా. అప్పుడు నువ్వు చేరవలసిన గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటావు మిత్రమా. సో ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.